నారింజకాయ పప్పు అండి. ఇలాగా కందిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకుని ఒక 2 నిమిషాలు కడుక్కొని ఇలా ఉడకబెట్టుకోండి. కొంచెం పలచగా కావాలంటే కొంచెం పలచగా నీళ్ళు పోసి ఉడకబెట్టుకోండి. ఇదిగోండి దాంట్లో ఉప్పు వేసేసాను. ఉప్పు కూడా వేసుకోండి సరిపడా. మళ్ళీ నారింజకాయ ఇదిగోండి, నారింజకాయ తరుక్కుని అందులో రసం పోసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు కాకుండా కలుపుకోండి. ఇదిగో తరిగి పెట్టాను. ఇప్పుడు పోపు వేస్తాండి. దాంట్లోకి నూనె కాయింది. ఇదిగో నూనె వేసి ఇందులో నూనె వేసా. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇదిగోండి ఇంగు వేస్తున్నా. నారింజకాయ పప్పులోకి పోపు అన్నమాట. ఇది నారింజకాయ పోపు అయిపోయింది. ఈ పోపులో ఈ పప్పు వేసుకోవటమే. పప్పు వేసుకుంటే కారం ఉండాలి, అంటుకుంటుంది. నారింజకాయ పప్పు అది చల్లారాక అప్పుడు నారింజకాయ పిండుకోవాలి రసం. అందులో పలచగా కావాలంటే పలచగా చేసుకోండి, ముద్దగా కావాలంటే ముద్దగా. పలచగానే బాగుంటుంది. చల్లారాక పిండుతా నారింజకాయ. ఇలా ఇందులో తీసుకోండి కప్పులోకి. చల్లారాక నారింజకాయ కారం పిండుకోండి. కావాల్సిన కారం పిండుకోండి. రసం, నారింజకాయ రసం, నారింజకాయ పప్పుకి మీకు పులుపు కావాలో ఎంత పులుపు కావాలో అంత పిండుకోండి. గింజ లేకుండా కలుపుకొని చూసుకుని మళ్ళీ ఇంకోసారి చూసుకోండి. ఇలా కలుపుకోండి. 4 మూల కలుపుకుంటే 4 మూలకి వెళ్తుంది. పులుపు చాలకపోతే మళ్ళీ ఆ చెక్క కూడా వేసేసుకోండి. కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి. కావాలంటే పైన బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకోండి. కలిపేసుకోండి. అంతే నారింజకాయ పప్పు వేయించుకోవడం, ఉడకబెట్టుకోవటం, ఉడికిన తర్వాత దించుకోవడం, దించుకున్న తర్వాత పోపు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిరపకాయలు, ఇంగువ, పచ్చిమిరకాయలు వేసుకుని వేయించుకుని అందులో వేసేసుకోవటం. తర్వాత చల్లారిన తర్వాత నారింజకాయ కారం పిండుకోండి రసం. అంతే నారింజకాయ పప్పు.